మనమేమి ఎగిరిపోతాం. సహించు ఓ మంచి దేంతో శాంతం నిజమే. ఇది మనం శాంతం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం సాధించగలడు. ఆయన మన పరిపాలన చేయటకు ఒప్పుకోవాలి. దేవుని ఆత్మ పరిపాలన ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని యొక్క ఆత్మ పరిపాలన ఎక్కడ తీసుకెళ్తుంది? పరిపూర్ణ తీసుకుంటుంది. దేవుని ఆత్మలో ఆయన స్ఫురింపు చేస్తాడు. ఆత్మస్మరణ, ఆత్మస్పృహ చెప్తూ ఉంటుంది, రేపుతూ ఉంటుంది, జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది. ఆత్మలక్షణాలు మీరు గమనించలేదు. పరిశుద్ధాత్మ కొన్ని లక్షణాలు ఉన్నాయి. అన్ని పరిశుద్ధాత్మ పుస్తకంలో పనులేకుండా దారి తప్పిపోకుండా ఆ స్పృహ స్మరణ అన్ని పక్కన పడేసి భ్రష్టు వెళ్ళిపోతున్న ఈ లోకంలో మనం కూడా భ్రష్టు రాకుండా ఉండటానికి ఆత్మ పరిపాలనలోకి మనం వెళ్ళాలి. తర్వాత దేవుడు సంతోషపరచేవారు ఎవరు కూడిందంటే మనము దేవుడిని సంతోషపరచాలి. ఈరోజు బోధ ఆత్మ విషయమైన జ్ఞానము, రెండవది దేవుడి విషయమైన జ్ఞానం. దేవుడు ఎలా సంతోషపడతారో నాకు చాలా బాగా ఉంది. చెప్పాలి ఎలా సంతోషపడతారు చెప్పండి. నెంబర్ 1 అంటే ఆయన్ని ప్రేమిస్తే ఇంకొక ఆయన ప్రేమిస్తుంటే మనం ఆత్మీయకు బాగుపడతాం. ఆయన ప్రేమిస్తుంటే పుట్టేస్తుంటాడు, పదహారు ఏదో పెట్టుకుంటాడు, సిగ్గు వేసుకుంటాడు. ఆయన ప్రేమిస్తే ఆయనకి బాగుపడతాం, ఆయన మాటలు బాగుపడతాం. ఎవరు చెప్పేస్తారు సాధనం చేసుకుంటాం. సాధనం చేసుకునే వాళ్ళే ధన్యులు. ఇది ఆత్మ సాధకం ఉండాలి. శరీర సాధకము కొంతమంది దేవుడు కానీ ఆత్మ సంబంధమైన సాధకముందు శరీర సంబంధమైన సాధకము చదవద్దు, రచించవద్దు, మొట్టవద్దు, ఈరోజు ఎలా ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. పొద్దున్న టీవీలో చూపించాడు ఎవరో ఏ ప్రోగ్రాం ఆ కొట్లో ఆ పుస్తకాన్ని మనం ఏం చేస్తానికి కలిగిస్తున్నాయి. అది ఆ సంగతిని లోపల తినేది. ఆ పైకి గట్టిన ఇంకో అటువంటి అమ్మో దేవుడు చెడు, వాడి చెడు, దేవుడు చెడు, వాడి చెడు అని అందరూ ఎంతగా చెప్తున్నారు. ఏం కాదు బాబు, ఏం బుద్ధి? ఈ బొద్దు తింటే బతుకుతారా సస్తారా? ఈ తింటే బతుకుతారా సస్తారా? అది ఏం అక్కర్లేదు. అది దేవుడు దైవత్వం. భయంకరమైన దేశంలో మనం దేశంలో జనులు ఆచారంలో బ్రతుకుతున్నాం. దైవత్వం కాదు మనం చేసిన దైవత్వం. అంటే దేవుడు అంటే దేవుడి దృష్టికి ఏది విలువైనది? ఆత్మ విలువైనది, శరీర సాధనం కాదు. ఇవన్నీ పూజలు పురస్కారాల వల్ల ఏదో శక్తులు కాదు. శక్తిని ఆరాధించి శక్తి స్వరూపం కాదు దేవుడు అంటే. దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, మాట్లాడేవాడు, అంతటా ఉండేవాడు. దేవుడు శిక్షించేవాడు కాదు. శిక్షకు మనమే వెళుతున్నాం. అది తెప్పించుకుంటానికి దేవుడు చెప్తున్నాడు. ఈ అన్యజనుల విషయాలు చూసినప్పుడు ఈ దేశం గురించి చాలా బాధపడుతుంది. దేశం ప్రార్థించింది. ఈ అన్యజనులు విగ్రహాలను చేసి అదే దేవుడిని నమ్ముతున్నాను నేను. సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, గోదావరి దేవుడు, ఏదో దేవుడు, ఏదో దేవుడు.
130 కోట్ల మంది నశించిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నామా? ఇది మన కర్తవ్యం కదా. కనీసం ప్రార్థన చేయదు. వారు రక్షించిన ఆయన ప్రార్థన చేయగా, వారు నరకం తప్పించుకోవడం ఆయన ప్రార్థన చేస్తారు. వారి పాప విమోచన అంటే తెలియదు. ధనం అయిపోతే అప్పుడేసుకుంటే పాప పోతుందని చెప్తున్నారు. 130 కోట్ల మంది ఈ దేశమే ఈ దేశం ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి విగ్రహాలకి ఆలయాలు కట్టిస్తారు. ఈ ప్రభుత్వం విగ్రహాలను తెలుసు. ఇక రోషాలు కుమారుడు మాట్లాడు ఎలా జరుగుతుంది? కానీ ప్రార్థించి ఈ విగ్రహాలను దేశాన్ని మార్చి విగ్రహాల దేశం చాలా సుదర్శంగా విగ్రహాలను హిందూ నిష్ఠులైన హిందూ వాళ్ళమ్మ కాలం పొందబోతే ఉప్పుడుకున్నప్పుడు నిమిషంగా దేవుడు గురించి చెప్పాడు. దైవత్వంలో చేసుకున్న స్వాతంత్రం గురించి ఆ నాన్నగారు ఏదైనా బైబిల్ మీద కష్టాన్ని గురించి కాల్చేసాడు. తప్పదు మనం ఏం తప్పదు. ఆ దేవుడు మా పక్కన సందేశంగా కాల్చి తండ్రి చెప్పినట్టు అంత భవిష్యమైన హిందువు ఏమైనా తెలుసు ఆత్మశాంతి లేక అల్లాడిపోతుంటే చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుంటే 4 గంటలు చచ్చిపోతానని నిర్ణయం తీసుకుంటే 4 గంటలు ఒక వెలుగుడు చచ్చి సందర్శన 22 సంవత్సరాలు ఈ సంగతి జరిగింది. సాధువు అయ్యేటప్పటికీ 22 సంవత్సరాలు విషయం చేస్తుంది. 22 సంవత్సరాల యువకుడు దేవుడి స్వరమని ఆవిడకు చక్షులని నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ఇదేవరు నువ్వెవరు అంటే నేను కూడా పాట పోలీసుల జ్ఞాపకం చేసిన మన జ్ఞాపకం చేసిన విభక్తుల పాట వినేవాళ్ళని రాసిన గ్రంథంలో 3 రాశారు. 3 పాత్రలు గ్రంథంలో చాలా స్పష్టంగా రావాలి. ఆయన ప్రతి విశేషము ఆయుషంలో మనం తీసుకుంటాం. ఆయన ఎప్పుడు ఒకే బుక్ అని చేయకపోయాడు. నాకు అలవాటు ఏంటది రెండవది ఏంటంటే ప్రకృతి ఒక బైబిల్ చదువు. ప్రకృతి పుస్తకం ప్రకృతి చూసి పాఠం నేర్చుకున్నారు కదా మరి మహానుభావులు. తర్వాత మన సొంత అనుభవాలను జ్ఞాపకం చేసే 3 పుస్తకాలు ఈక్వల్ 3 books 3 పుస్తకాలు నన్ను రాసింది. మొదటి పుస్తకం ఏంటంటే రెండవ పుస్తకం అంటే ఈ ప్రకృతిని అంతా క్యారీ చేసుకుని జీవితం స్థిరపరుచుకున్నారు. 3వ పుస్తకం అంటే నన్ను అనుభవం ఈ కొంచెం లోపల పెడితే మనకి వర్తిస్తాం. ఆలోచన వస్తుంటారు. మన స్వాతంత్రం వెనకాలేదు 70 సంవత్సరాలు ముసలి కానీ మనము సంపూర్ణ స్థితిలోనికి తీసుకెళ్తే మన అనుభవాన్ని లెక్కేసుకుంటే మన స్థితిని లెక్కేసుకుంటే మనం జరిగేదాన్ని లెక్కేసుకుంటే జరగబోయేదాన్ని చూసుకుంటే జరగబోయేదాన్ని చూసుకుంటే దేవుడు ఎంత వివేచించాడో దాని మనకు సంపూర్ణ స్థితిలోకి వెళ్ళడానికి ఆత్మదేవుడు మనం పరిపూర్ణంగా నడిపిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దేవుడు ఒకటి ఆయనను ప్రేమించారు. చాలా మంచి ఇంకోటి ఇంకేంటి ఇంకా ఆయన సంతోషం ఆయనను ఆరాధించారు. ఆరాధన 2 రకాలు. 100 మంది ఆరాధిస్తారంటే ఇక్కడ పట్టుకుని అక్కడికో దేనిగా ఆరాధించాలంటే ఒత్తిడి ఎంతైనా ఆరాధించారు. సంఘములో ఆరాధించుకోవాలి. సంఘం అంతా కలిపి ఆరాధించాలి. అది మనకు నేర్పలేదు. ఒక్కొక్కరు ఆరాధించారు కాదు. సంఘం ఉన్నప్పుడు సంఘం అంతా ఆరాధించాలి. సంఘం అంతా ఆ మాటకి
ఆయన వాతావరణం కలపడవాలని దాని మాటకి మనం అంగీకరించి మనం కూడా ఈ మాటకి వాతావరణం కలపడానికి సగవంత చెప్పాలి మాట. ఆరాధన చాలా శ్రేష్టమైనది. ఏదో 2-3 మాటలు చూసేటట్టుకుంటాను. ఆరాధన కాదు. ఆరాధన వ్యక్తిగతమైంది, తర్వాత సామూహికమైనది. ప్రజ్ఞమైన చూస్తాం. జన సమూహం వరద వలె, అవికి ప్రవహిస్తూ ఉన్న శబ్దము వలె, జనుల శబ్దం, సమూహము శబ్దం. ఇది సమూహము, దేవుని సమూహము, దేవుని సంతానం, దేవుని సమూహము. వీరందరూ గడమెత్తి ఆ పరలోకంలో ఆరాధిస్తే ఎలా ఉంటారో ఈ మందిరంలో కూడా ఎలా ఉండాలి. మీరందరూ గడమెత్తి పరమని చుట్టువర్తమానం అనుసరించి, ఆ మాటను అనుసరించి అందరూ ఆరాధించారు. అంతేకాని 2-3 మాటలు ఆరాధిస్తే ఆయనకు సంతోషం. ఒకటి, ఆయన మాటని లోబడితే ఆయన సంతోషం. తర్వాత ఆయన ఆరాధిస్తే ఆయన సంతోషం. తర్వాత ఇంకా ఏం సంతోషం? ఆయనను సేవిస్తే, ఆయనను సేవిస్తే మనం ఎందుకున్నాము, ఈ త్వరలో ఎందుకు ఇచ్చాడు, ఈ మిగిలిన కాలం ఎందుకుంది అనుసారి అర్థం చేసుకుంటే గతం ఎంత నష్టపోయామో ఇంకా అదంతా సమకూర్చుకోవాలనుకుంటే దేవుడిని సేవించాలి. అందుకు కూడా దేవుడు సేవించు అంటే సాగు వెళ్ళిపోవడం, సేవకులు వెళ్ళిపోయి సంచేసుకుంటారు. నీకు ఇవ్వబడిన కర్తవ్యము నీవు నెరవేర్చడమే దేవుడు చెప్తుంది. కావాలి రాసుకుంటే ఎక్కడైనా సరే ఏ డిక్షనరీ తీసుకున్నాను. నీకు ఇవ్వబడిన కర్తవ్యం, నీకు ఇవ్వబడిన టాలెంట్స్, నీకు ఇవ్వబడిన జ్ఞానం, నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు సద్వినియోగపరిచి నలుగురికి ఉపయోగకరంగా, నీకు ఉపయోగకరంగా, సంఘానికి ఉపయోగకరంగా మనం ఉపయోగపడటమే దేవుడి సమయం. నీవన కార్యం జరగాలి, నీవన దేవుడు ప్రేమ వెల్లడపరచాలి, నీవన దేవుడు అంటే ఎలా ఉంటాడో అనేది తెలియపరచాలి. నువ్వు దేవుని సేవిస్తే నీవు సేవించిన దేవుడు ఎటువంటి వాడు బయటకు తెలుస్తాను తెలుస్తాడు. దేవుని సేవించకపోతే, దేవుని సేవించకపోతే మనం ఎలా ఉంటామంటే ప్రకటన 3వ అధ్యాయం ఈ మాట జ్ఞాపకం చేసి చూస్తాం. ప్రకటన 3వ అధ్యాయం ఒక సంఘం మొదటి వచ్చిన చదువు సాధిలో ఉన్న సంఘం దూతలు ఈనాడు దేవుని నక్షత్రములను దేవుని తీర్పు సంగతులుగా ఏమన్నా జీవించుచున్న ఉన్న పేరు మాత్రమే మృతుడు నీ క్రియలు నా యొక్క సంపూర్ణమైన ఆహ్వానం పుట్టుకొట్టిన ఎసరా కోసం ఉన్నాయి. ఎసరా కోసం బట్టి అంతకాలం ఉన్నా, ఎసరా కోసం అంతకాలం, ఎసరా కోసం దేవుడంటే ఎసరా కోసమే ఉన్నా, ఆటగా ఉన్నా, ఎసరా కోసం నింపుతున్నారు దేవుడు. ఓ సంగమా, ఈ సంఘంలో పేరు ఏం పేరుంది? సాధి సంగమా, క్రైస్తవ సహవాస సంఘమా, ఏదో సంఘం. ఏం సంఘం ఇది? క్రియలు సంపూర్ణంగా దేవుడిగా నీ క్రియలు సంపూర్ణంగా కనుక జాగరూకులై సావుని మిగిలిన ఫలపరచను. దాని కింద ఉందమ్మా స్థిరపరచన. స్థిరపరచు న్యూ హార్ట్, న్యూ సిస్టమ్, కొత్త పద్ధతి. దేవుడిని కనపరిచి భయపరిచి సేవించే పద్ధతి ఏంటది? చాలా గొప్ప విషయాలు, చాలా విషయాలు జ్ఞాపకం.
ఏంటి చదువుతాం? 3వ విషయం, నీవు ఎలా ఉపదేశం పొందితువో, ఎలా వింటువో. అప్పుడు ఏంటన్నా 3 విషయాలు రాయబడింది. మొదటి విషయం, ఎలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటువో. ఏం చెప్పండి, మీ అందరికీ అర్థమవుతుంది. ఎలా విన్నాను, ఏమి విన్నాను? నేను విన్నాను. పాపం రక్షించడం క్రీస్తు పాపంలోకి వచ్చింది విన్నాను. వినగానే నాకు అర్థమైంది, మిగతా వాడు ఎవరు పాపం రక్షించారన్నమాట. ఏ దేవుడు ఎవరు చెప్పాడో ఆ దేవుడు బాడ పంపేసి ఆ బొమ్మ ఆ దేవుడు తెలుగుని అట్టుపడి దాని కొంతమంది దేవుడు పేరు పంపేసి మాట వచ్చిన ఆత్మ వచ్చింది. ప్రతి మాట విన్నాను, అతను నేను మర్చిపోయాను. ఆ రోజు మార్చి 1, 1965 మార్చి 1వ తారీఖున ప్రారంభించాను ఈ మాట ప్రార్థన. ఇప్పటికి ఇదే మాట నా జీవితానికి ఆధారమైంది. నేను విన్నది, దేవుడు నిన్ను పిలిచినది, నీతో మాట్లాడింది. ఏ స్థితిలో ఎలా మర్చిపోయాడు మనము, ఏ స్థితిలో పిలిచాడు, ఏ మాట ద్వారా నీతో మాట్లాడాడు. నువ్వు విన్నది చెప్పాలండి. నీవు ఏ ఉపదేశం పొందితువో, ఏమి వింటువో దాన్ని ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకో, దాన్ని గైకోవాలి. తర్వాత 6 మనసు అంటే అదే అందరికీ ఇప్పుడు అర్థం. 6 మనసు కాదు, మారిపోయింది మనసు. అందరికీ మారిపోయింది. ఎందుకు లేవు ఆ జ్ఞాపకాలు లేవు కనుక దేవుని వాక్యంలో రాయబడిన మాటలు దాన్ని గైకొని వారు జీవించేవారు, గైకొని వారు మృతులు అని దాని అర్థం. నేను జాగ్రత్త పడి గైకొని కదా, లేని కదా నేను వేస్తాను, దొంగవాడు వేస్తాను. ఏ కలిగి నీ మీద కూర్చొని నీకు చేయదు. అయితే తన వస్త్రము అపవిత్ర పరచు కొనని వారు పంతులు దీని సాక్షిగా ఉన్నారు. వారు అర్హులు, వారు చల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా కొడుకుపడి రాయబడి 3 విషయాలు చక్కగా ఎవరు లేరు. 1 నెంబర్ 1, తమ వస్త్రములు అపవిత్రపరచుకున్నారు, తమ ప్రవర్తన అపవిత్రపరచుకున్నారు, శరీర ఆశీర్వాదం అపవిత్రపరచుకున్నారు. ఆత్మజ్ఞానం అంతా ఆత్మజ్ఞానం అంటే మనము అపవిత్రపరచుకోము, మన ఆత్మ అపవిత్రపరచుకునే వారే కొంతమంది ఉన్నారంట. మీరు చెప్తాను, నేను ఏమో చెప్తాను. కనుక మనలో ప్రతి వారు అపవిత్రమైన మన మంచి పత్రికలు వెళ్ళాలి, యోగా పత్రికలు వెళ్ళాలి. చాలా దానికి సంబంధించిన దేవుని వాక్యంలో చాలా రాయబడింది. ఒక మనిషి తను అపవిత్రపరచుకోకూడదు. ఇటు శరీరంగా దేవునికి వ్యతిరేకం. అది నీకు ఇచ్చిన శరీరం, నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు నీ అవయవాన్ని అపవిత్రపరుచుకున్న దేవుడు ఎవరెవరు ఇటువంటి ఎప్పుడైనా దేవుడి దగ్గర లెక్కప్ప చెప్పాలి. వెలుగు గురించి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. చాలా ఖండితంగా రాయబడింది. శరీర విషయమైన ప్రవర్తన వల్ల అపవిత్రపరచబడటం వల్ల చూసుకోవచ్చు. వారి మనమే తమ వస్త్రంలో అపవిత్రపరుచుకున్న వారు కొంతమంది సాధిస్తున్నారు. కాబట్టి వారు అర్హులు. తర్వాత నాతో కూడా తెల్లని వస్త్రం ధరించుకుని సంచరించేవాడు. పర్వతంలోకి వెళ్ళి లోన కూర్చున్నామా, పర్వతంలోకి వెళ్ళి బెంచ్ చేసుకుని కుర్చీ వేసుకుని ఒక తివాసి చేసుకుని లోన కూర్చున్నామమ్మా. స్పష్టంగా రాయబడి 14 అదే చూడు. 14 మాతో
చూసారు సీయోను పర్వతం మీద నిలబడి ఉన్నది ఎవరు? దేవుని కొడుకున్న సీయోను పర్వతం మీద నిలబడి ఉంటే ఆ గొర్రె పిల్లలు వెంబడిస్తున్నారు. గొర్రె పిల్లలు ఎక్కడికి వెళితే అక్కడికి వారు వెంబడిస్తారు. అంతేగాని మౌనం వచ్చారు. ఆరాధన ఉంటుంది, ఆరాధిస్తారు. ప్రతి చోట గొర్రె పిల్లలు ఎక్కడికి వెళ్ళడం అక్కడికి మౌనం వచ్చేవాళ్ళు ఉంటారు. సరే, వారి వరకు తెల్లని వస్త్రంలో ధరించుకున్నారు. తర్వాత గొర్రె పిల్లలు ఎక్కడికి వెళ్ళడం అక్కడ వెళతారు. నాతో కూడా సంచరించుకున్నారు. పరలోకంలో దేవుడితో సంచరించుకున్నారు. ఈ 3 భాగాలు దేవుడు ఇచ్చారు. తర్వాత ఇంకోటి 5వ వచనం, జయించేవాడు అలాగే తెల్లని వస్త్రములు ధరించుకున్నాను. తెల్లని వస్త్రాలు ఎవరికి ఉంటాయి? జయించేవారికి ఉంటాయి. ఏం జయించాలి? అపవిత్ర పరిచయాలన్నింటినీ జయించాలి. అది భక్తి అంటే. భక్తికి ఒక స్వరూపం ఉందండి, భక్తికి ఒక అర్థం ఉంది. ఇదే భక్తి అంటే మూల భక్తి కాదు, వ్యక్తి కాదు. అంచేత ఆ సరైన భక్తి ఏదంటే మన ఆత్మను అపవిత్రపరచుకుంటూ దాని కొరకు మనం సరి చేసుకుంటున్నాం, మనం ఉద్దేశించుకుంటున్నాం, మనం సాధకమైన ఊర్జం, ఎక్సర్సైజ్. సాధకమైన ఒక ఎక్సర్సైజ్ నేర్చుకోవాలి. ఏంటంటే మన శరీరాన్ని ప్రవర్తనని పవిత్రంగా కాపాడాలి. ఎందుకు? మన ఆలయం మాట ప్రతి దేవుని దగ్గర ఉంటాడు. మనం చేసిన ప్రతి క్రియ దేవుని దగ్గర కనపడతాడు. దేవుని దగ్గర ఎన్ని లెక్క ఉందండి, మీకు భయం లేదు అసలు. దేవుడు అంటే లెక్క లేదు. దేవుని దగ్గర లెక్క ఉంది, చూస్తాం, కనపడతాం, మన క్రియ కనపడతాయి. కాబట్టి వాటి విషయంలో శ్రద్ధ చేసుకోవాలి. అలా తెల్లని వస్త్రాలు ధరించుకుని వారు నాతో సంఖ్యలు జయించి వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. తర్వాత జీవగ్రంథములో నుండి అతని పేరేమాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎరుతను, ఆయన దూతలు ఎరుతను, ఒట్టుబోదును నా దూత, ఆయన దూతలు ఎరుతను, తండ్రి ఎరుతను, అతని పేరు ఒప్పుకున్నాను. ఎస్, ఇది మై సన్. ఎస్, ఈ నాకు సంబంధించినది. ఎస్, ఈ నా మాట వింటారు. ఎస్, నా క్రియలు మీలో ఉన్నాయి. ఎస్, నన్ను సేవించిన వాడే, నన్ను ప్రేమించిన వాడే అని దేవుడు ఒప్పుకుంటాడు, సంతోషపెడతాడు. దేవుడు సంతోషపరిచే జ్ఞానం. ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇంకొక మాట చెప్తున్నారు. దాని విషయంలో కొంచెం ఆయన సాక్షి ఇచ్చి దేవుడికి సంతోషం. దేవుని వచ్చిన సాక్షి ఇవాళ తప్పదు. వేరే నామ సాక్షి ఎక్కడ యెషయా 44 దేవుని వచ్చి సాక్షి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని వచ్చి సాక్షి ఇచ్చేవారు ఉన్నారు. దేవుని వచ్చిన సాక్షి మనలో ఉన్నది. మనం దేవుని వచ్చి సాక్షి చెప్పాలి. అబ్బాయి ఏదో పాటలాడుతున్నాడు, లేకపోతే ఏదో చాపలాడుతున్నాడు, సాక్షి ఇస్తావా? దేవుని వచ్చి సాక్షి చెప్పడం. దేవుని వచ్చి సాక్షి నేర్చుకోకపోతే ఇప్పుడు నేర్చుకుంటావు. అన్నప్పుడు ఎవరు ఉండడు. ఆ ఇంట్లో తండ్రి వీధి వలుసుకుంటాడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడు, సాక్ష్యమిచ్చేదా అని పాడుడండి. ఉడికి మర్చిపోలేదు. ఈ మాట జ్ఞాపకం మర్చిపోలేదు. సాక్ష్యమిస్తాడు, 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 ఓ సాక్ష్యమిస్తాడు.
ఇచ్చేవాడు కాదు. దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఇది దేవుని గురించి ఆయన మాకు ఆయన ప్రేమించాలి, ప్రేమించే మాకున్నాడు. ఆయన సంతోషపరచాలి, ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించాలంటే తెల్లని వస్త్రము అపవిత్రపరచుకున్నప్పుడు, అపవిత్రపరచుకుంటే మన పేరు జీవగ్రంథంలో తుదుపు పెట్టబడుతుంది. ఎవరి పేరు జీవగ్రంథంలో తుదుపు పెడుతుంది? ఎవరు పాపం చేశారో వాళ్ళ పేరు, ఎవరు అపవిత్రంగా ఉంటారో వాళ్ళ పేరు. అప్పుడు ఎవరి పేరు జీవగ్రంథం రాయబడినట్టు కనబడదో వారు అగ్ని గుండములో వేయబడుతుడు, మందిరంలో వేయబడదు. అందుకు అగ్నిగంధంలో వెళ్ళనే శ్రేష్టమైన సంగతులను ఆత్మ సంబంధమైన జ్ఞానం దానికి ముందు పరిపూర్ణలోకి నడిపించి పరిపూర్ణ బలం ఇచ్చి శక్తిని ఇవ్వగలిగే రెండు మొదటిది వినయము, సాత్వికము, క్షమాపణ, దయామ, వీటిని కలిగి ఉన్నాం. సంపూర్ణంగా పెడతాం. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆత్మను అపవిత్రపరచుకోవడం, దేవుని సంబంధమైన జ్ఞానం దేవుని మాట విని ఆయన ఆరాధించి ఆయన సాక్షి ఇచ్చి మన యొక్క దేవుడు జీవగ్రంథం ముందు అప్పుడగా మన పేరు దేవుని ఎదుటను, తండ్రి ఎదుటను, ఆయన దోషుల ఎదుటను ఒప్పుకొందును. కాబట్టి ఆత్మీయ జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం కలిగి ఆ నిత్యరాజ్యంలో మనం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినాం. ఆ రాజ్యం సంపాదించుకున్నాము. ఆ కొరకు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవాలను పరిపాలించి నాకు ఈ 4 విషయాలు తెలిసి వారిని ప్రార్థన చేసుకుంటాం. మన జీవనం క్రీస్తుతో పోరాడాల్సింది, అది మన విశ్వాసం. క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా మనం ఏమి చేసినా అది దోషమే. అమెరికా దేశం ఎంతో ఆశీర్వదించింది. ఆ దేశ చరిత్ర ప్రారంభం ఉంటే మనకు చాలా ఆశీర్వదించింది. ఇప్పుడు దాని పరిస్థితి అంటే ఆర్థిక సంక్షేమంలో పడిపోయింది. కారణం ఏంటంటే ప్రారంభంలో యెహోవా దేవుడిని ఆరాధించి పూజించేవారు. ఇప్పుడు డెమోక్రసీ, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు అన్ని మతాలు సమానమే, అందరూ దేవుడు సమానమే. ఎవరి మటుకు వాళ్ళ దేవుడిని పూజించుకోవచ్చు, ఆ దేవుళ్ళు ఆలయాలు కట్టుకోవచ్చు. అమెరికా పర్మిషన్ ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికా పతనం అయిపోయింది. అమెరికా పతనం అయిపోవడానికి కారణం అది దేశం నుంచి డానియల్ గారి కుమారుడు జోషువా డానియల్ గారు ప్రసంగంలో ఓపెన్గా చెప్పారు, మీరు అన్య దేవతలకు ఆలయాలు కట్టుకుంటానికి దేశం అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ దేశం ఒక శాపం వస్తుందని చెప్పారు. వారిని అంతేకాదు, గృహహత్యలను మీరు ప్రోత్సహిస్తున్నారు, గర్భముగానే పిల్లలు చంపేస్తున్నారు, ఒకరిద్దరికంటే ఎక్కువ పుట్టేవాళ్ళు చంపేస్తున్నారు. ఇది శాపం. దైవజనుడు అమెరికా దేశం హెచ్చరించారు. మనం గ్రహించుకున్నాం. దేవుని విరోధమైన దిశ ఈరోజు అమెరికా ముందుండవలసింది. చాలా విషయాల్లో వెనుకబడతారు. మనం ఏం చేయాలి? సరే,
ఆ సంగతులను మన జీవితంలో కూడా దేవుడు కోరుకున్నది ఓ ప్రాముఖ్యం అనే విషయం చూపించి వాళ్ళ చేసిన 13వ వచ్చి 30వ వచ్చి 12వ వచ్చి 30వ వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనం మన దేవతలను కోరుతున్నట్లు నేను చేసిన అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలేదు. 13 వచ్చారు. ఏమి వచ్చారు నీ చుట్టూ జనముల దేవతలలో నీవును నీ పుత్రులను ఎరుగని ఇతర దేవతలు దేవుని పుత్రులను ఎరుగని ఇతర దేవతలు పూజించడం రమ్మని రహస్యంగా నేను ప్రేరేపించింది. వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని చూశారు. ఇతర దేవతలను పూజించకూడదు, వారి మాట వినకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు? ఆఫీస్లో అందరూ ఏమనుకుంటారు? నేను బ్యాంకులో చేసుకున్నాను. పూజ హిందీ చెప్పాను. అబ్బాయి పూజ చేసుకుంటే చేసుకో, నా దగ్గరికి నాకు తేవద్దు. పూజ చేసుకుంటూ నా దగ్గరికి వచ్చేవాడు. ఇతర దేవతలకు సంబంధించి ఏది ఉన్నా అది మనకు శాపం. ఎందుకంటే 6వ అధ్యాయం 14వ వచనం విమర్శించబడిన పరిస్థితులు మన ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉండాలి. అన్ని జన్లో కలిసిపోకూడదు. నేను చెప్పాను కానీ ఓ పాస్టే బోధి అన్నారంటే నాకు చాలా ఆశ. ఓ పాస్టే అలా నా సమాధి పడుతున్నాయి, అలా సమాధి ఇప్పుడు బతుకుండని కట్టించారు. గౌరవ ఇలాంటి విషయాలు చాలా చూస్తున్నాం. గమనించి అర్థమైన వాటికి ఆశ్రయించారు. సరే, ఆరాధన కట్టినాయి. 4 విషయాలు గమనించిన కొలసి పత్రిక 1వ అధ్యాయం 8-12 కలిసి ఉన్నవి కలిసి అందుచేత ఈ సంగతి విన్నాక నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయగలము. సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును
కూడిన పూర్ణము కనపడుతుంది. ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ పరమతో బలపరిచిన దేవుడు వస్తున్న పరిస్థితులు సంస్థలు పాడువారు మనల్ని పంతులుగా చేసిన తండ్రికి చేయడానికి వాళ్ళని బ్రతిమాలపరుచున్నాము. ఈ పరిస్థితులంతా మనం ధ్యానించిన కానీ సమయం పోవడం పొద్దునే పైకి ఒక తెచ్చి మాత్రమే జ్ఞాపకం చేస్తాం. ఇందులో సంపూర్ణత అనేది స్వభావంగాను చూడండి, కూర్చో పరిశీలించు. సంపూర్ణత, వీరి సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధం. తర్వాత ఆ చిత్తమును పూర్వంగా గ్రహించినారు. తర్వాత ఆనందంతో కూడిన పూర్ణమూర్తం దీర్ఘశాంతంగా. తర్వాత ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలంతో పడుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన సంపూర్ణ స్థితిలోకి నడిపించేవాడు. మన సంపూర్ణముగా కావాల్సినవాడు. మన భక్తిని ఇద్దరితోనే సరిపెట్టుకునేవాడు కాదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మా మహానుభావుడు సాధుశర్మ ఈ కుమ్మలో దగ్గర మొత్తం చేశారు. అక్కడితో సొంతం కావాలి. తర్వాత పొట్టకి వేసేయాలంట, కొండకి పొట్ట. అప్పుడు సంపూర్తి కావాలి. తర్వాత ఏం చేశాడు, అంచు పెట్టాడంట. అక్కడితో సంపూర్తి కావాలి. అంచుకి ఎక్కువ దూరం పడినంత ఆ మూలం కూడా లేకుండా సంపూర్ణ చేస్తే అప్పుడు దానికి సంపూర్తిలో విలువ ఉంది. అది మధ్యలో అనుకోకూడదు. ఈ ఆత్మీయమైన ప్రయాణం, ఈ ఆత్మకార్యం కనుక మన ప్రతి మనము ఈ లోకంలో ఉన్నంత వరకు సంపూర్తి చేయడం వరకు దేవుని ఆత్మ కార్యం మనలో జరుగుతూ ఉండాలి. కాబట్టి మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. మనం ఏమై ఉండాలో మనం తెలుసుకోవాలి. మధ్యలో కంగారు పడిపోయి ఎందుకులే, నాకు తెలియదే, నాకు రాదులే, నాకు సాధ్యం కాదని విడిచిపెట్టింది. దేవుడు ఈ నూతన కార్యమాన్ని ప్రారంభించి దాన్ని సంపూర్ణంగా చేయశక్తిమంతుడని దేవుడు వాక్యం రాయబడి దాన్ని సంపూర్ణంగా చేయశక్తి, సంపూర్ణ ప్రతిఫలం, బహుమానం, సంపూర్ణ ప్రతిఫలం, బహుమానం. ఈ కోణంలో వెళ్తే హితపత్రిక మనకు అర్థం అవుతుంది. చరిత్ర హితపత్రిక మనకు అర్థం ప్రారంభించబడిన పిల్లం 9 సంవత్సరాలు 9 నెలలు ఎదిగి సంపూర్ణం కాకపోతే అది అంత భయంకరమైన పరిస్థితి. దేవుడు కార్యాన్ని సంపూర్తి చేసేవాడు, మన సంపూర్తిలోకి నడిపించేవాడు. మన సంపూర్ణము కావాలి. సంపూర్ణత సంపూర్ణత సంపూర్ణత. ఈ విషయంలో మనం సంపూర్ణంగా చేయలేమని వాడు మనకు విరోధం ఉన్నాడు. మనం విసిగించి, శోధించి, మనం నిరాశపరిచి వదులుకునేవాడు, చేసేవాడు, శోధించేవాడు ఉన్నాడు. అది సాతాను బలం మనలో ప్రయోగిస్తారు. అబ్రహాము సంతానం అనుకున్నాం కాదు, ఆ సంతాన స్వభావంలో ఒక అక్షరాన్ని
లోబడిపోయేవారు, సత్యపడిపోయేవారు, చిరాకు పడిపోయేవారు, ఉద్రేకపడిపోయేవారు. మనకున్న నాలెడ్జ్, జ్ఞానం చాలా తక్కువ. కనుకనే మన సంపూర్ణంగా ఉంటుంది. దేవుడు జ్ఞానాన్ని మొదటి జ్ఞానం ఏంటది? సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధమైన ఏమంటుంది? సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము. సంపూర్ణతలో మనం తీసుకుంటాం. రెండవది దేవుడి విషయమైన జ్ఞానము అంటుంది. దేవుడి విషయమైన జ్ఞానము ఇవి మనల్ని సంపూర్ణ స్థితిలో తీసుకుంటాం. పడిపోతాం. మన స్థితి మనకి పడతాయి. మన బలపరుస్తాం. దేవుడు బలం కలిగేవారు, ఆత్మశక్తి కలిగేవారు, వాక్యంతో నింపబడేవారు, పరిపూర్ణతలోకి దేవుడు మనం నడిపించుతూ ఇష్టపడినప్పుడు ఆయన మనం పరిపూర్ణతలో నడిపిస్తారు. కనుక మన హృదయాన్ని శక్తిపరచుకోవాలి. ఆత్మ సంబంధమైన జ్ఞానము, దైవ సంబంధమైన జ్ఞానం. ఆత్మ సంబంధమైన జ్ఞానం వేరు, భూ సంబంధమైన, శరీర సంబంధమైన, సంసార సంబంధమైన, లోక సంబంధమైన ఇవాళ ఏదో పంపుతున్నారు ఆకాశంలో. ఏదో ఎస్పీవీలో స్టడీమన్నారు. ఆ జ్ఞానాలు, ఎన్ని జ్ఞానాలు ఉన్న ఆత్మజ్ఞానానికి మించింది ఏదీ లేదు. ఆత్మజ్ఞానానికి మించింది లేదు. సంపన్న పువ్వుకి రంగులు ఏముంటుంది? వాసన ఉంటుంది. గులాబీ పువ్వుకి వాసనలో ఏముంటుంది? రంగు ఉంటుంది. ఏమో ఏమో ఈ శరీర రక్తమాంసంలో ఉన్న ఈ పాపిష్టి మనిషికి ఏమవ్వాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి, దేవుని జ్ఞానము ఉండాలి. ఎప్పటి నుండి మనం మట్టిలో కలిసే వరకు కూడా మన ధ్యాస అంతా నిలవలసిందే ఆత్మజ్ఞానము, దేవుని విషయమైన జ్ఞానం. వీటి లోపల పెడితే మనకు దాని విశిష్టత ఆత్మ సంబంధమైన జ్ఞానము ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం తెలియాలి. పూర్తిగా ఒక మాట కష్టం. ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే మన ఆత్మ పరిశుద్ధ దేవుడైన దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మనం సంపాదించుకొని పొందుకోవాలి. అంతకంటే నీ ఆత్మలో నింపైనా, నీ ఆత్మతో నిర్మించమైనా అని మనం ప్రార్థన చేసి దేవుని ఆత్మతో నింపబడాలి. పొంగలో ఏం నింపుతాయి? ఈ బాటిల్లో ఏ జ్యూస్ అయితే అది వేసి మనలో ఈ పొంగలో పరిశుద్ధాత్మతో నింపబడితే పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ నాకు వద్దు అనుకుంటే పరిశుద్ధాత్మ అనుకున్నట అది మార్పులోనో ఒక తను అడుగువారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ప్రాప్తంలో అని అడగదు. పరిశుద్ధాత్మను పంపునైనా ప్రార్థన చేశారు. కొంచెం మార్చిన ఆత్మ స్థైర్యం మార్చింది. పరిశుద్ధాత్మను నాలో నింపుమునైనా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడుపుమునైనా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను ఏలుమునైనా. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆత్మ లేని వారు కనుక పరిశుద్ధాత్మను సంపాదించుకుని ఆత్మ. మరి ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి. ఆత్మను పరిశుద్ధపరిచిన వాడు దేవుడు పరిశుద్ధపరచబడాలి. కొరింథీ పత్రిక 6
మన ఆత్మను పరిశుద్ధపరిచాడు. కాబట్టి మనలో ఉన్న ఆత్మ మనకు తెలుసు కదా, మన శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. మనలో ఆ ఆత్మ అపవిత్రపరచబడకూడదు. అదే విజ్ఞానం. మన ఆత్మ పరిస్థితిలో ఏమైనా సరే అతనికి అది వేరు షర్టు ప్యాంటు సూపు కొడుతున్నాం. పక్కన చేస్తాము, దాని వచ్చి చిన్నేసి మనం పాడు చేస్తే కొంచెం దూరంగా పెడతాం కదా. మనం కాపాడుకోవాలి. ఇది కూడా అంతే. ఇది దేవుడు ఇచ్చారు, శుభ్రం చేసుకోవాలి. ఒళ్ళు దేవుడు శుభ్రం చేసుకోవాలి. శుభ్రము చేసుకుంటా మానవ ధర్మం అయితే ఇక క్రైస్తవ ధర్మం కూడా తెచ్చారు. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు. అన్ని సార్లు మనకు ఎప్పుడు లేకపోతే ముందు మొహం కట్టుకుంటారు, తర్వాత మోకరించుకుంటారు, మాసిపోయి బట్టలు వేసుకోవద్దు అని ఏం బట్టలు వేసుకోవద్దు, మీ భక్తులు మీరే ఊరుకోవాలన్నారు. మా భర్త సాకులు నా భర్త మా అమ్మ ఉంచుతాను అది. నేను బాలతో టీచర్గా పనిచేసాను కొత్త స్కూల్. వాళ్ళకి ఏం చెప్పారు కదా, మీ భర్త మీరే ఊరుకోవాలి. అలాగే చేశారు. రోడ్డు మీద పిల్లలు ఏం మాస్టర్ ఏ విషయం మా పిల్లలు అంత తాళం వేసుకోగలరే, చిన్నకి ఎంత బాగానేసేదండి, తను ఇంటికి వెళ్ళుకుంటున్నారండి. మా పిల్లలు వెళ్ళే మార్చేసారు. క్లెన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్. దైవత్వము ఉండాలంటే అక్కడ శుద్ధి ఉండాలి, శుభ్రం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. డ్రెస్ వేసుకుంటుంటారు, ఉన్న డ్రెస్ ఒళ్ళంతా కప్పుకోవాలి, ఒంటిని కనపడకూడదు. ఏడే ఇది బుద్ధిరెడ్డి గారు మాట్లాడుతూ అంటారేమో, చదువుకోండి, తర్వాత ఇంటికి 4 గంటలు ఆ దేవతలు ఆయన సముఖంలో ఎగురుచు, సింహాసనం ఎగురుచు, ఏం చేసింది 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళని, 2 రెక్కలతో శరీరాన్ని కప్పులేదు. దిగంబరత్వంతో దేవుని చూడలేమో. ఇది దిగంబర లక్షణాలు ఇవన్నీ. పరిపూర్ణతకి రాకుండా ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టి మన ఆత్మ కల్మషము చేసుకోనకూడదు. బాగా విడిచిపెట్టి మన ఆత్మను మనం ఎవరి వల్ల కూడా కల్మషం కాకుండా మన ఆత్మను మనం కాపాడుకోవాలి. అది జ్ఞానం. దానికి ప్రాథమికంగా 2 19 ఇంకోటి 3 దానికి అనుగుణంగా నాకు వస్తుంది. దానిలో చేంజ్ చేస్తుంటే కంసాన్ని ఒకదాన్ని గొడుసులు వేస్తుంటే అలాంటి గొడుసులు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభం నుంచి 1-2 మాటలు చూడండి. కాబట్టి అది దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో, అది చాలా సంపూర్ణ వినయము, సాత్వికం, ఈ 2 ఉన్నవారు చాలా గొప్పవారు. మహాత్మా గాంధీ గారు పాటించారు సాత్వికం, అహింస. ఏమర్థం? సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుని మనకు విన్నారంట, చదివారంట. మంత్రశ్లోక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో ధన్యులు చెప్తున్నా. మీకు అంతకు వస్తే చెప్పారు, సండే స్కూల్లో చెప్తున్నారా? 10 9 ధన్యులు చెప్తున్నారు. నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు?
దేవుడు వచ్చిన భక్తులు వచ్చిన స్తోత్రాలు పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పారు. ఆ గాంధీ గారు అసాధ్యం నేర్చుకుని ఇక అదేమన్నా మాట్లాడుకుని ఆగేది ఆ మాట పెట్టుకున్నారు. అలాగే దానికి అలాగే మొత్తమైన అనుకున్నాను సాధించారు. పెద్దలాగే తుపాకు పట్టుకుని కాకపోతే అది ఒక అన్యుడైన వాడు ఈ రకంగా ఈ దేశాన్ని సమాధానపరుచుకున్నాడే. ఈ దేశంలో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 20,30 ఇన్ని రాష్ట్ర ప్రజలనే ఇంత విశాలమైన దేశం ఒక వ్యక్తి స్వాధీనపరుచుకోవడానికి సాధన ఏంటంటే సాత్వికము. సాత్వికానికి డెఫినేషన్ నేను చెప్పాను. కానీ సాత్వికం అంటే దైవత్వం వస్తుంది. అది మాత్రం చూడండి. వినయం అంటే దైవత్వం వస్తుంది. వినయం ఉండాలి. ఈ రెండు లేకుండా క్రైస్తవ జీవితాలు వాడిపోతాం. దీర్ఘశాంతం దీర్ఘశాంతం రావాలంటే సాత్వికం ఉండాలి, వినయం ఉండాలి. తర్వాత పరిశుభ్రతగా 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కాగా దేవుని చేత మన వినయము సాత్వికం అనుకోకడు అనుకుంటున్నాడు కాదు. సహించు క్షమించుడి ప్రభువు క్షమించగలరు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ఎక్సలెషన్ పరిపూర్ణత రావడానికి సహకరించేది ప్రేమ. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఆత్మను అభివృద్ధిపరచుకోకూడదు. ఆత్మ సంబంధమైన జ్ఞానము, దీర్ఘశాంతము, సాత్వికము, వినయము, క్షమాపణ, ప్రేమ వీటిలో పడితే అది క్రైస్తవం యొక్క జీవితం. మనకు జయిస్తాం. మన జీవితం మన ధన్యము, మన విశ్వాసాన్ని ముగించుకోవాలి. అది ఆత్మసంబంధమైన జ్ఞానం. మరి దేవుడు వచ్చిన జ్ఞానం కొనసాగుతుందా? దేవుని కోసం కొనసాగుతుందా? దేవుని వచ్చిన జ్ఞానం ఆయన చిత్తము సంపూర్ణంగా తెలుసుకునేవారు. సత్కాలు ప్రతి సత్తా సంపూర్ణవచ్చు. దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధిపరచు. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్టుగా ఆయన పెట్టినట్టుగా అంటే దేవుని విషయమైన జ్ఞానం అనేది ప్రభువుని సంతోషపరిచే ఆత్మ అభివృద్ధిపరచుకోని జ్ఞానం అది సాక్షులతో, వినయముతో, దీర్ఘశాంతముతో, క్షమాపణతో, ప్రేమతో కూడింది. ఆత్మ సంబంధమైన ఇప్పుడు దైవ సంబంధమైన జ్ఞానం అంటే దేవుడిని సంతోషపరిచినవాడు ఎవరున్నా ఈ భూలోకంలో మనమే ఉన్నాం. మనం ఆయన సంతోషపరచాలి. మాటిస్తే సంతోషం, ఎదిరిస్తే సంతోషం, దీనిలో ఇంటే సంతోషం, దీనిలో ఇంటి చెప్పిన మాట లోపలికి ఎదిరిస్తే మొండిగా మాటగా ఉంటే. కాబట్టి వయసు వచ్చేవారు ముఖ్యంగా ఎవరు వస్తారు? 10 సంవత్సరాలు దాటిన వారందరిలో ఈ టెండెన్సీ కనపడలేదు. స్వాభావికంగా ఎందుకంటే బయట స్నేహితులు అనుకుని చూస్తారు. కాబట్టి ఎదిరిస్తారు. ఎదిరిస్తేనే పిల్లలు భార్య భర్త నేర్చుకో, భర్త భార్య నేర్చుకో.
ఎదిరించడం అనేది సైతాను ఆయుధం. ఈ విషయం అబ్బాయిలు ఈ తెల్లకి ఎదిరించుకుంటే ఎదిరించదో మీకే చెప్తున్నాను. ఎదిరిస్తామంటే తెల్లల మాట ఎదిరించండి, మాస్టర్ మాట ఎదిరించండి. స్వాతంత్ర్యం ఏమైతే ఇదే పడవుతావు. ఇంకో మాట చెప్పాలి, ఎదిరించారా నాశనం అవుతావు, పతనం అవుతావు. నీ లోపల వెళ్ళడం ఓపిక లేదు. ఎదిరించుట మీన్స్ స్టెపింగ్ డౌన్. ఒక్కో ఇంటిగా గోడ పడిపోద్ది, రూట్ పడిపోద్ది, బిల్డింగ్ పడిపోద్ది, బిల్డింగ్ మొత్తం పడిపోద్ది. ఎదిరించుకోవాలి. దాని ముందు వెళ్ళి ముందుకు వెళ్ళాలంటే చాలా సమయం. మన